టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకొచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన హై వోల్టేజ్ పోరులో సౌత్ ఆఫ్రికా 76 పరుగుల భారీ తేడాతో భారత్ ను ఓడించింది. లీగ్ దశలో తిరుగులేని ఫామ్ లో కనిపించిన మన బ్యాటర్లు కీలకమైన ఈ మ్యాచ్ లో మాత్రం పూర్తిగా చేతులెత్తేయడం అభిమానుల్ని తీవ్ర నిరాశ గురి చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికాకు భారత బౌలర్లు మొదట్లోనే గట్టి షాక్ ఇచ్చారు. బుమ్రా, హర్షదీప్ సింగ్ దాటికి టాప్ 3 బ్యాటర్లు కేవలం 20 పరుగులకే పెవిలియన్ చేరారు. అయితే ఈ దశలో డేవిడ్ మిల్లర్ 63 పరుగులు, డెవాల్డ్ బ్రెవిస్ 45 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యంతో సఫారీలను ఆదుకున్నారు. భారత బౌలర్లు మధ్య ఓవర్లలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు బ్యాటింగ్ లో ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. సఫారీ బౌలర్లు పక్క ప్లానింగ్ ముందు మన స్టార్ బ్యాటర్లు అందరూ పెవిలియన్ కు క్యూ కట్టారు. శివన్ దూబే 42 పరుగులతో ఒక్కడే కాస్త పోరాడినప్పటికీ మిగిలిన వారందరూ దారుణంగా విఫలమయ్యారు. దీంతో 111 పరుగులకే కుప్పకూలింది టీమిండియా. మొత్తం 11 మందిలో బుమ్రా, హర్షదీప్ సింగ్, దూబే తప్ప మిగతా 8 మంది విఫలమయ్యారు. ముఖ్యంగా తిలక్ వర్మ అలాగే వాషింగ్టన్ సుందర్లపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ టీ20 వరల్డ్ కప్ లో తిలక్ వర్మ ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా అద్భుతంగా ఆడిన మ్యాచే లేదు. ఒకవేళ కుదురుకున్నట్టే కనిపించినా ఎక్కువ బంతులు మింగేస్తున్నాడు. టెస్టు బ్యాటింగ్ ను తలపించేలా ఉంది తన ఇన్నింగ్స్. ఇక కీలకమైన సూపర్ 8 మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాపై 2 బంతులు ఎదుర్కొని కేవలం 1 పరుగు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో అతన్ని తదుపరి మ్యాచ్ కి తప్పించాలనే డిమాండ్ ఊపందుకుంది. మరోవైపు వాషింగ్టన్ సుందర్ ని ఎందుకు తీసుకున్నారో అర్థం కాని విషయం. వైస్ కెప్టెన్ ను బెంచ్కే పరిమితం చేసి అతడి స్థానంలో ఏం పొడుస్తాడని వాషింగ్టన్ సుందర్ ని తీసుకున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. గత మ్యాచ్ లో ఈ మ్యాచ్ లో అతడు టీమిండియాకు చేసింది ఏమీ లేదు. 11 బంతులు ఎదుర్కొని 11 పరుగులే చేసి నిరాశపరచగా బౌలింగ్ లో 2 ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చాడు. అదే అక్షర్ పటేల్ ఉంటే మిడిల్ లో ఖచ్చితంగా బ్రేక్ త్రూ అందించేవాడు. ముఖ్యంగా డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్ భాగస్వామ్యాన్ని త్వరగానే విడగొట్టేవాడేమో. ఇలా ఎన్నో సార్లు కీలక సమయాల్లో వికెట్ తీసి టీమిండియాకు బ్రేక్ త్రూలు అందిస్తూ విజయాల్లో ఎన్నో మ్యాచ్లో కీలక పాత్ర పోషించాడు. గత టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా అతడు టీమిండియాని గెలిపించాడు. అలాంటి మ్యాచ్ విన్నర్ ని ఈ సూపర్ 8 లో ఆడించకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోని క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ సైతం అక్షర్ పటేల్ ను బెంచ్కే పరిమితం చేయడంపై విమర్శలు గుప్పించాడు. వైస్ కెప్టెన్ హోదాలో ఉన్న అతడు ముఖ్యంగా టీమిండియాలో కీ రోల్ పాత్ర పోషించే అతడిపై టీం మేనేజ్మెంట్ కు ఎందుకు నమ్మకం లేదని, అతడు మ్యాచ్ విన్నర్ అని ఇప్పటికే ఎన్నో సార్లు నిరూపించుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ ను కూడా గెలిపించాడు. అతన్ని పక్కన పెట్టి ఓటమిని కొని తెచ్చుకున్నారని సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. అంతేకాదు తిలక్ వర్మ బ్యాటింగ్ తీరుపై కూడా విమర్శలు చేశాడు. టీ20లో ఇలాంటి స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తే కుదరదు. పిచ్చిని బట్టి అన్ని సందర్భాల్లో ఒకే తీరు బ్యాటింగ్ తో టీమిండియాకు విజయాలు అందించలేవని, ఓపెనర్లు వికెట్లు కోల్పోయిన తర్వాత ఫస్ట్ డౌన్ లో వచ్చిన బ్యాట్స్మెన్ మ్యాచ్ ని తన భుజాన వేసుకోవాలి. అలాంటి 3వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం సరికాదంటూ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. 3వ స్థానంలో కోహ్లీ ఎలా ఆడేవాడో గుర్తు చేసుకోమన్నాడు. మొత్తానికి టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం చాలా నిరాశకంగా ఉందని, ఇదే తీరు మిగతా సూపర్ 8 2 మ్యాచ్లను కొనసాగిస్తే సెమీ చేరకుండానే టీమిండియా ఇంటిదారి పడుతుంది అంటూ టీమిండియాకు వార్నింగ్ ఇచ్చాడు సునీల్ గవాస్కర్.